హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది కేజీ ఫిష్ తీసుకొని మొత్తం కడుక్కొని జల్లెట్లో వేసుకొని పక్కకు పెట్టుకొని కొన్ని ఫిష్లు తీసుకొని తగినంత పసుపు, కారము, ఆయిల్ వేసేసుకొని ఉప్పు కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఫిష్లకు కొంచెం వేయంగానే సరిపోతుంది, లేకపోతే ఉప్పు అవుతుంది. ఇది ఫిష్ మసాలా అన్నమాట, దొరుకుతుంది డీమార్ట్లలో. ఫిష్ మసాలా అంటే ఇస్తారు. ఫిష్ మసాలా అంతా వేసేసినాను. వేసి మొత్తం అంతా ఫిష్లకు ఇప్పుడు అంతా కలుపుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం కలుపుకొని పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకొని ఆయిల్ వేడి కాగానే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం సాజీరా వేసేసుకొని ఒక్కొక్క ఫిష్ వేసేసుకోవాలన్నమాట. మెల్లగా ఇట్లా అన్ని ఫిష్లన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు అయినాక అప్పుడప్పుడు తీసి ఇలా కదిలిస్తుండాలన్నమాట. చెంచా పెట్టి కలపొద్దు, కలిపితే ఫిష్ అనేది విరిగిపోతుంది. ఒకటేసారి పెట్టాలి, ఎక్కువ పెట్టొద్దు. ఒక 10 మినిట్స్ అయినాక తీసి అటు ఇటు వేసుకోవాలన్నమాట. లేకపోతే ఒకటే సైడ్ వేస్తే మాడిపోతుంది అన్నమాట. ఒకటేసారి కదిలించుకోవాలి, ఊరికే చెయ్యొద్దు. ఇలా అన్ని ఫిష్లన్నీ అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయినాక తీయాలన్నమాట. చూడండి, కదిలియాలి. కదిలేయకపోతే కింద అనేది మాడిపోతుంది. స్పూన్ పెట్టొద్దు, ఇట్లా కదిలియాలన్నమాట. మనం గిన్నెనే ఇట్లా కదిలియాలి. చూడండి, ఈ విధంగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫిష్ ఉడికిందా లేదా చూద్దాం. చూడండి, ఉడికిపోయింది. ఇట్లా నొక్కంగానే మెత్తగా ఉడికిపోయింది అన్నమాట. ఉడికిపోతుంది, ఆవిరికే ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు ఫిష్ అంతా ఇప్పుడు రెడీ అయిపోయినాయి. నేను చేసిన ఫిష్ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.